నేను డాక్టర్ కృష్ణమూర్తిని. గత 32 సంవత్సరాలుగా సోంపేటలో ప్రాక్టీస్ చేస్తున్నాం మా శివాజీ డాక్టర్ గారితో కలిసి. ఈయన లక్కోజు గోవిందరావు షుగర్ వ్యాధితో బాధపడుతుండేవారు. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి, నేను వ్యవసాయం చేయలేకపోతున్నాను, నాకు బాగా నీరసం అయిపోతుంది, మందులు షుగర్కి వాడుతున్నప్పుడు కూడా నాకు తగ్గట్లేదు, ఏం చేయను అనేసి అన్నారు. అప్పటికి బ్లడ్ టెస్ట్లు చేస్తే షుగర్ చాలా ఎక్కువ ఉంది. 4 రకాలైనటువంటి షుగర్ మందులు అతను వాడుతున్నారు. అప్పటికి నేను 2 రకాల ఆప్షన్స్ ఇచ్చాను అతనికి. నీవు మందులు వాడుతానంటే మందులు తగ్గట్లేదు కాబట్టి ఇన్సులిన్ అనే ఇంజెక్షన్ వాడాలి, లేదు అంటే నేను ఆహార పద్ధతులు చెప్తాను, అది పాటిస్తే నీకు షుగర్ తగ్గుతుందని చెప్పాను. ఆయన వినలేదు. ప్రతి వారంకి ఒకసారి 2 సార్లు నాకు గుండె మంట వచ్చేస్తుంది, నాకు హార్ట్ అటాక్ ఏమో చూడండి డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చేవారు. నేను ఈసీజీ తీసి చూసిన తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ కాదు, ఆయన వాడుతున్నటువంటి హై డోస్ మెట్ఫార్మిన్ ద్వారా ఆయనకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని చెప్పడం జరిగింది అతనికి. ఆ తర్వాత ఆయన అలాగా వారానికి ఒకసారి 2 సార్లు రావడం జరిగింది, నేను చెప్పడం జరగడము. ఫైనల్గా ఆయన ఈ ఆహార పద్ధతులు మార్చుకొని ఆయన ఈ షుగర్ని తగ్గించుకోవడం తగ్గింది. నెల రోజుల్లోనే ఆయన షుగర్ మందులు ఆపవలసి వచ్చింది నేను చెప్పిన ఆహారంతో. అక్కడ నుండి ఆయన అలాగ గ్యాస్ట్రిక్ మందులు ఒక 6 మాసాలు వాడారు. ఇప్పుడు ఆయన ఎటువంటి మందులు వాడకుండా ఆయనకున్నట్టు పొలం చేయలేకపోయిన పరిస్థితి నుండి ఇప్పుడు ఇంకొక 2 ఎకరాలు లీజుకి తీసుకొని ఆయన పొలంతో పాటు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. నేను నా దగ్గరికి వచ్చి ఈ వ్యవసాయం గురించి చెప్పినప్పుడు నేను కొన్ని ఆయన పండించినట్టు కూరగాయలు పట్టుకెళ్ళాను, చాలా రుచిగా ఉన్నాయి. ముఖ్యంగా నేను ఈ క్యాబేజీ కాయలు, నూలుకోలు అంటారు వాటిని, తర్వాత ముల్లంగి దుంపలు, ఆకుకూర కూడా ఉన్నప్పుడు చాలా రుచిగా అనిపించింది. ఆ విషయం ఆయనకి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈయన సేంద్రీయ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాలంటే మనకి సోంపేట పెరట్నే ఉన్నటువంటి తోటకొచ్చి మనకి ఎక్సర్సైజ్ అవుతుంది, ఆయన పంటను చూసినట్లు అవుతుంది, ఆయన పంటను మనం కొని మరి ఆయనకి ప్రోత్సహించినట్టు అవుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ప్రజలకి. ప్రతి ఒక్కరు కూడాను ఈయన వ్యవసాయాన్ని చూసి ఉత్ప్రేరణ చెంది మీరు కూడాను ఈ వ్యవసాయం అయితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ గత్తము, గొర్రె గత్తము, అలాగే ఆవు పేడ, ఆవు మూత్రంతో, ఘనజీవామృతము, తర్వాత ద్రవజీవామృతముతో ఈ వ్యవసాయం చేయాలని నేను రైతుల్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈరోజు జబ్బులు వస్తున్నాయంటే మనం తిన్న ఆహారం మెయిన్. మనం తిన్న ఆహారం బాగలేకపోతే మనకు జబ్బులు వస్తున్నాయి. జబ్బుల్ని తాత్కాలికంగా కంట్రోల్ చేయగలం, కానీ మా ఎల్లోపతిక్ మందుల వల్ల కానీ ఏ మందుల వల్లైనా శాశ్వత పరిష్కారం అనేది మనం చేయలేము. కాబట్టి ముఖ్యంగా మన ఆహారాన్ని పూర్వీకులు ఎలాగైతే మనం అన్నీ ఈ ఎరువులు, సేంద్రియ ఎరువులు లేకుండా, ఈ రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులతో పండించిన పంటని తిని వాళ్ళు బాడీకి ఎక్సర్సైజ్ ఉండేది వ్యవసాయం చేయడం వల్ల. ఇప్పుడు మనం వ్యవసాయం చేయలేము. అట్లీస్ట్ వ్యవసాయం చేయకపోయినా ఆ వ్యవసాయ క్షేత్రాలు చూడడానికి వెళ్ళినా కొంత మనకి ఆనందం కలుగుతుంది, అలాగే ఎక్సర్సైజ్ కూడా మనకి వస్తుంది. ఆ రకంగా మనం ఈ తిండి తినడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, అదే కాకుండా ఇంకోటి కూడా ఉంది. పూర్వము ఉపవాసాలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉపవాసాలు ఉండట్లేదు. ఉపవాసాలు కూడా ఉండడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి
నేను చెప్పిన ఆహారం పాటించిన వాళ్ళకి చాలా బాగున్నారు ఇప్పుడు. ఆ రకంగా గోవింద్ కూడాను 2.5 సంవత్సరాలుగా ఇప్పుడు చక్కగా వ్యవసాయం చేసుకుని మందులు లేకుండా ఉన్నారు. కాబట్టి ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైతే ఊబకాయము, తర్వాత షుగరు, బీపీ, కొన్ని క్యాన్సర్లు, అలాగే మతిమరుపు, ఇవన్నీ రావడానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారము. రెండవది మన శారీరక శ్రమ లేకపోవడం వల్లని ఈ సందర్భంగా మీకు మరొకసారి చెప్తున్నాను. ప్రజలు దీన్ని మంచి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను.